ఇప్పుడు ఏం చెప్పాలబ్బా సువికి? సింధు ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉంటుందిలే సువి, పంపించి. అది కాదమ్మా. అబ్బా చెప్తున్నా కదా సువి, పంపించి. సరే అమ్మా. సరే ఉంటాను. హాయ్ అండి అందరికి, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. రేపు January 1st రోజున మనం యాజ్ యూజువల్ ఎవ్రీడే 5:36 లోపే వీడియో పోస్ట్ చేస్తాం కదా, అదే విధంగా ఆ టైంలోనే ఒక కొత్త వర్షన్ లో, కొత్త జంటే బట్ కొత్తగా మీ ముందుకు తీసుకురాబోతున్నాము. సో మీరు తప్పకుండా అవి కూడా చూసి వాటిని కూడా కొత్త జంటలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఇందులో మీకు ఫుల్ ఫన్ అండ్ ఎమోషనల్ కూడా ఉంటుంది. ఈ వీడియో క్లిప్స్ ని బట్టి మేము ఏం కాన్సెప్ట్ చేస్తున్నామో మీరు గెస్ చేసినట్టయితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ న్యూ ఇయర్ నుంచి మిమ్మల్ని సరికొత్తగా ఎంటర్టైన్ చేయాలనేదే మా ఈ చిన్ని ప్రయత్నం. ప్లీజ్ మన వెంచర్ వాళ్ళు ఎవరు కమెంట్ చేయకండి, బికాస్ చూద్దాం మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. రంగమ్మ ఏంటి ఇంకా రాలేదు? ఎవరు పొద్దు పొద్దున్న? హలో హలో రంగమ్మ, నేను సువిని. చెప్పండి అమ్మగారు. నిన్న చెప్పాగా షాప్ ఓపెనింగ్ కి పాంప్లెట్లు పంచాలి, రా త్వరగా. 5 గంటలకు నిద్ర వస్తుంది అమ్మగారు. ఇదొకటి. హలో, సర్లే కొత్త చీర తెచ్చుకున్నా కదా, కొంచెం ఓపిక వేసుకుని కట్టుకుందాం. అయ్యి కొత్త చీర, కొత్త చీర. ఏంటిది ఇంకా రాలేదు? వచ్చింది మహారాణి. వెళ్దాం అమ్మగారు. ఇంకా ఏంటి ఎంత లేటో? ఓ కొత్త చీర కట్టుకొని రానికనా? అబ్బా మీకెట తెలుసు అమ్మగారు? ఆ స్టిక్కర్ చూసే తెలుస్తుంది లేదే. ఓ స్టిక్కర్ చూసా అంటే కొత్త అంగడి తీసుకున్నాం కదా అమ్మగారు, కొత్త చీర కట్టుకొని పాంప్లెట్లు పంచితే బాగుంటదని కట్టుకొని వచ్చిన. దాండి పోదాం పద. రంగమ్మ ఆ అమ్మకి ఇవ్వు. అలాగే అమ్మగారు. రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి పాంప్లెట్ తీసుకోండి. ఈ షాప్ లో ఏమైనా సబ్బులు షాంపులు ఏమైనా ఫ్రీ ఉంటాయా? దాంట్లో ఉంటుంది, చదువుకోండి. అదే అమ్మా, ఈ పాంప్లెట్ తీసుకుపోతే పాలపై ఫ్రీయా? అమ్మా ఏమ్మా? రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. తప్పకుండా రావాలి. సరే అమ్మా. భోజనాలు అట్లాంటివి ఏమి ఉండవు రేపు. రంగమ్మ ఏంటి వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నావా? అట్లా కాదు అమ్మగారు, ముందే చెప్పాలిగా, అందుకే. ఏడ్సావులే పద. అమ్మా రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి రండి. ఆగండి ఆగండి ఆగండి, రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. పాపకి చాక్లెట్లు ఏమైనా ఫ్రీ ఇస్తారండి? ఆహా, రేపు అది అంగడి తెస్తే పాల ప్యాకెట్ ఫ్రీ ఇస్తామన్నా. సరే. ఈ ఇంటికి తాళం ఉంది అమ్మగారు. గేటుకు పెట్టాయి రంగమ్మ. అవ్వ రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. ఆకులు ఒక్కలు ఏమైనా ఫ్రీగా ఇచ్చారమ్మా? 10 రూపాయలు పాల ప్యాకెట్లో 2 రూపాయలు ఆకులు, 2 రూపాయలు ఒక్కలంటే ఇంకా 6 రూపాయలు మిగులుతాయి. పెద్దమ్మా రేపు నువ్వు ఆ పాంప్లెట్ తీసుకోండా, నేను ఇప్పిస్తా. సరేలేమ్మా. అమ్మయ్య ఈమెకు 2 రూపాయలు ఆకులు, 2 రూపాయలు ఒక్కలు ఇచ్చేసి నేను పాల ప్యాకెట్ కొట్టేయచ్చు. బాబు ఏమమ్మా? రేపు మా షాప్ ఓపెనింగ్ ఉంది, రండి. డాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటాయా అండి? నువ్వు వచ్చి డాన్స్ చేయరా, అదే డాన్స్ ప్రోగ్రామ్. రండి అమ్మగారు. దేవుడా అంతా మంచి జరిగేలా చూడు. ఓం వరలక్ష్మాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః. దేవుడా మా బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి. ఈరోజు షాప్ ఓపెనింగ్ కదా, పాంప్లెట్ తీసుకుపోయి ఒక పాల ప్యాకెట్ ఫ్రీగా తెచ్చుకుంటాను. వెళ్దామా? రాయే రాయే షాప్ ఓపెనింగ్ అంటే పాంప్లెట్ ఇస్తే ఫ్రీగా పాల ప్యాకెట్ ఇస్తారంట. పాల బదులు చాక్లెట్ తీసుకుందాం. సరే రా రా వెళ్దాం. ఏ మనకు మొత్తం 5 పాల ప్యాకెట్లు ఆకు ఒక్కలు తెచ్చుకోవాల, నోరు పీకుతుంది. ఏ షాప్ ఓపెనింగ్ అంట. తెచ్చుకుందాం. అమ్మా అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి, అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఐడియా, ఇప్పుడు చూడు. హ్యాపీ దివాలి. అయ్యో లక్ష్మి. అయ్యో ఓ ఎమ్మో, ఓ నాయనో, నేను ఈ కాళ్ళ నొప్పులతో ఎట్టరా దేవుడా ఉరికేది. ఎవరు చూడట్లేదు కదా. ప్లాన్ సక్సెస్ రోయ్. నా పాంప్లెట్, నా పాంప్లెట్, నా పాంప్లెట్ ఎక్కడ? చేతులు పడిపోను. అక్క పాల ప్యాకెట్ పట్టమ్మా. 2 పాల ప్యాకెట్లు మిస్ అయిపోయాయి. అక్క మాకు ఇచ్చినారండి పాలు, నేను టీ పెట్టిస్తారండి. ఏం చేద్దాం? టీ రాయే రాయే. అక్క ఇదిగో తీసుకో అమ్మా. చాక్లెట్లు ఏమైనా ఇస్తారా అమ్మా? ఆహా ఏం పాలే ఇచ్చేది, పాండే. ఏం చేయి పొద్దునేమో గలాట అయిందంటేనే అంగిడి ముందరా.
ఏమోనండి తెలీదు. మరి అంగిట్లో ఎందుకున్నావు? అన్నా మీ అంగడి ముందర రంగమ్మ బాంబు పెట్టింది, అందుకే పెద్ద గలాట అయిందన్నా. రంగమ్మ రంగమ్మ ఏంటయ్య గారు? చెప్పండి అయ్య గారు. ఎందుకు అంగిటి ముందే బాంబు పెట్టినావు? అదే గారు, మీకు అది కూడా తెలియదా? మన గేర్లో అంగడి పెట్టినాం కదా, అందరికి తెలియాలని బాంబు పెట్టినా. ఓసి తినేసాలు, ఇదే ఓనర్ అయిపోయింది. ఇంకోసారి నాకు తెలియకోకుండా ఏమన్నా చేసావో? సర్లేండి అయ్య గారు, చెయ్యను ఇంకోసారి. సువి సరుకులు తీసుకొస్తా కవరి. సరే అండి, తీసుకోండి. ఈమె రంగమ్మ ఫ్రెండ్ మంగమ్మ. అక్క సోలాపొడివా? సోలాపొడ అక్క. రంగమ్మ ఏం చేసి ఉంటుందో కామెంట్ చేయండి. సోలాపొడ అక్క. మంగమ్మ ఇవి తీసుకో. ఏంటివి అవి? ఈ పాంప్లెట్లు అమ్మగారికి ఇస్తే నీకు ఫ్రీగా పాల ప్యాకెట్లు ఇస్తారు. మొత్తం 10 పాల ప్యాకెట్లు ఇస్తారు. నీకు 5 నాకు 5. సరే సరే. అమ్మా దీనికి పాల ప్యాకెట్లు. 1 2 3 4 5 6. ఈ 10 పాంప్లెట్లు ఎక్కడవమ్మా నీకు? అమ్మా ఆ రోజు బంధువులు మా ఇంట్లో 5 మంది ఉన్నారు. పక్కింటి వాళ్ళు తెమ్మని 5 ఇచ్చినారమ్మా. ఇది బంధువులకు కూడా ఇచ్చేసిందా? ఎవరు గేర్ల వాళ్ళు, ఎవరు బంధువులు అని ఆ మాత్రం కూడా తెలియలేదా దీనికి? అమ్మగారు, ఎక్కువ మంది కనపడితే ఎక్కువ మంది జనం రావాలి అంగడికని ఇచ్చేసా. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. పోయిపో. అలాగే అమ్మగారు. మంగమ్మ నీకు 5 నాకు 5. తీసుకో. సరే సరే. ఏమండి ఏమండి ఏంటి పలకట్లేదు? ఏమైంది ఏమైంది హరిత? ఏమండి పాలవాడు రాలేదు, పాలు తీసుకొని రాపండి. అబ్బా అన్ని నాకే చెప్తారు, ఇంట్లో పోయి తెచ్చుకోవచ్చు కదా. నేనేం ఊరికే ఉన్నానా? వంట చేస్తున్నా కదా, పోయి తాగు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ తప్పుతాయా? అందుకే నాయన నేను పెళ్లి చేసుకోలేదు. ఏమ్మా పాలు పోయి. ఏం కావాలన్నా? పాలయ్యమ్మా పాలయ్య. పాలకి ఇదేంటి కన్నా? ప్యాకెట్ వస్తుంది కదా. ప్యాకెట్లు కూడా పాలిస్తాయా? మా చిన్నప్పుడు గేదెలు ఇచ్చేవి పాలు, గేదెలు ఇచ్చేవి పాలు. ప్యాకెట్లు పాలు ఇవ్వన్నా, ప్యాకెట్లో పాలు వస్తాయి. ప్యాకెట్ అవి కాదమ్మా, మామూలు ఇంటి దగ్గర వచ్చి పోసలే అవి పోయి. మేము పోయామన్నా, ప్యాకెట్ ఇస్తాం, మీరు పోయి పోసుకోవాలా. సరే ఏదో ఒకటి ఇమ్మా. ఇంకా కారు ఇంటికమ్మా, ఆ బొచ్చలే తీసిపోతా. అవునా? బొచ్చలో చింపేయాలా చింపకుండా వేయాలా? కస్టమర్ బీ పేషెన్స్. ఏందే చే నా వైపు చూపిస్తున్నావు? అట్లనే పోయి ఇట్లన్నా అమ్మగారు. హరిత తెచ్చేసా. తెచ్చారా? చిన్న తెమ్మంటే పెద్ద తెచ్చారా? మరి వెళ్ళండి. చిన్నది తేవాలా? ఇది మనకు సరిపోతుంది కదా. ఏమోలే మనకెందుకు. ఏమన్నా మళ్ళీ వచ్చిండో? ఏం చేస్తామమ్మా, రావాలి కదా. మా కుంపల వాళ్ళు పోరు, మమ్మల్ని తిప్పి చంపుతుంటారు. ఇంత పెద్ద వద్దంటమ్మా, చిన్నది అమ్మా. సరిపోయారు. అన్నా ఇది టీ చేసుకుంటారా కాఫీ చేసుకుంటారా? చూస్తే తెలియట్లేదమ్మా. బూస్ట్ అమ్మా, బూస్ట్. బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మరి బూస్ట్ వద్దన్నా? బూస్ట్ బాగా గుర్తు చేసావమ్మా, లేకుంటే మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ తిప్పుతారు. బూస్ట్ ఇమ్మా. తీసుకున్నా. చూసారా అమ్మగారు, పెద్ద పాల ప్యాకెట్ వెనక్కి చిన్న ప్యాకెట్ చిల్లర వేయకుండా బూస్ట్ ప్యాకెట్ ఇచ్చి పంచిన. నీకు చాలానే టాలెంట్ ఉంది రంగమ్మ. థ్యాంక్స్ అమ్మగారు. ఏమమ్మా మా ఆయనకి 30 రూపాయల బూస్ట్లు ఇచ్చావు? పాలలో బూస్ట్ కలుపుకోవాలా, బూస్ట్ లో పాలు కలుపుకోవాలా? అట్లా చెప్పేదాన్ని నువ్వే వచ్చి తగలాడొచ్చు కదా. కస్టమర్ బీ పేషెన్స్. ఆంటీ ఎవడ్రా? నన్ను ఆంటీ అంటావా? నేను ఆంటీలా ఉన్నానా? మీరు చెప్పండి అమ్మగారు, నేను ఆంటీలా ఉన్నానా? కస్టమర్ ఎలా పిలిస్తే ఏముంది అమ్మగారు. చెప్తున్నానా నీకేం కావాలి? ఆంటీ ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, అదొక ప్యాకెట్. వీడు అన్ని రూపాయి చాక్లెట్లు సెలెక్ట్ చేసుకున్నాడు. వీడిచ్చే 5 రూపాయలకి ఇప్పుడు నేను 5 మూతలు తీయాలా? 5 ఇవే తీసుకురా, చాక్లెట్లు బాగా తీయగా ఉంటాయి. అట్లా కాదండి, నాకు ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్, అదొక ప్యాకెట్. రంగమ్మ నీకేం కష్టం వచ్చిందే? 5 ముద్దలు తీయాలా అంటున్నావు? ఇస్తాను అమ్మగారు, ఇస్తాను. కుర్కురే అదరా? అదిగదిగో అది. ఇదారా? ఇదారా? ఇంకేదరా? ఇంకేది? కస్టమర్ బీ పేషెన్స్. ఆంటీ అది ఎర్రగుల్లా ఆ కుర్కురే. కరాచీకి వచ్చిన కష్టమా? డబ్బులి పడా. ప్లీజ్